అడిగే వాళ్ళకి ఇష్టారాజ్యం అయిపోయింది సార్. ఇప్పుడు ఎస్ అధికారం లేకపోయేటప్పటికి ఇంకా కుట్రలు బ్యారెన్ గుద్దేస్తారా మీరు? అంటే జనాలందరినీ చంపేద్దామని ప్లాన్ చేస్తారా? ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎవరో వాళ్ళు ఆ బోట్లు ఎందుకు వచ్చినాయో అవన్నీ కూడా చూడాల్సింది మీరు ప్రభుత్వం. మరి రానున్న రోజుల్లో ఎవరెవరి మీద గతంలో అటాకులు చేశారు వాళ్ళందరి మీద కూడా కేసు పెడతారా? వాళ్ళందరినీ మరి జైలుకి పంపుతారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు అంటే జనాల్లోకి వేరేగా వెళ్తే ఏం చేస్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు వాళ్ళు మునిగిపోతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సేఫ్ గా ఏ లండన్ లో చెక్కేస్తారు, అది మాత్రం ఖాయం. ప్రతి వాళ్ళు ఆయన నమ్ముకున్న వాళ్ళు రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన నమ్ముకుని ఇంకా కుట్రలకి ఎవరైనా తెగబడితే ఐఏఎస్ ఆఫీసర్లకే దిక్కు లేదు, వాళ్లే కేసుల్లో ఇరుక్కున్నారు, ఐపీఎస్ లు ఐఏఎస్ లు. ఈ సామాన్య కార్యకర్తలు ఎంతండి? ఇప్పుడు బోట్లు గుద్దేసిన కేసులో వాళ్ళందరినీ పట్టుకుని విచారించి లోపలేస్తారు. చేయించిన జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉంటారు. ఇప్పటికన్నా వాళ్ళ తెలుసుకోవాలి, కుక్కతోక పట్టుకుని గోదావరి మునిగిపోతారు అని. మనతోటి వైసీపీ నేత జైకర్ గారు మనతో లైన్ లో ఉన్నారు, ఫోన్ లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జైకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జైకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో పట్టాభి, ఆయన బోసుడీకే అని మాట్లాడటం వలన మా అభిమానులు కొందరు వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద మరి దాడి చేశారు, మరి మాకు మండదా అని అన్నారు. అంటే తిట్టిన వాళ్ళందరి మీద ఎవరైతే తిట్టారో ఎవరిని ఉంటే వాళ్ళ మీద వెళ్ళి డైరెక్ట్గా దాడులు చేయొచ్చా? మరి వాళ్ళ మీద కేసు పెడితే ఏ రకంగా అది కక్ష సాధింపు చర్య అవుతుంది అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటారు మీరు? నా సూటి ప్రశ్న, ఒక ముఖ్యమంత్రిని ఆ లంబాషలో మాట్లాడడం అనేది కరెక్టా అని ఇప్పుడు సుజాత గారు కావచ్చు, లేకపోతే విఎస్ఆర్ గారు కావచ్చు ఎవరైనా సరే ముఖ్యమంత్రిని ఆ పదప్రయోగం చేయటం అనేది సమంజసమా అని చెప్పమనండి. ముందు గుండె మీద చేసుకొని చెప్పమనండి. ముందు అటువంటి పదప్రయోగాలు చేయడమే దిక్కుమాలిన చర్య, అటువంటి వాటిని చేయడమే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని, ఇంతగా ప్రేమించేటటువంటి ముఖ్యమంత్రిని మీరు అధికారంలోకి రాగానే అసలు ఒక ఎన్టీఆర్ అనేటటువంటి పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టారని, ఇంకా అధికారంలోనికి రాను కూడా రాలేదు, గెలవను కూడా గెలవలేదు, వెళ్ళిపోయి ఆ వైఎస్ఆర్ అనేటటువంటి అక్షరాలను చితగొట్టేసి లాగేసి పీకేసి వాటిని కాళ్లతో తన్ని వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేసి వీటిలన్నింటినీ ఏమంటారండి? వీటన్నిటిని ఏమో భావోద్వేగాలు, ఇలాగొస్తేనేమో ఇవన్నీనేమో సాధారణ మనుషుల భావోద్వేగాల. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధమైనటువంటి బూతులు మాట్లాడితే వచ్చినటువంటి విషయం మాత్రం జనాలకు ఎవరికి కోపం రాకూడదు, ఎవరు దాని గురించి ప్రశ్నించకూడదు, ఎవరు దాని గురించి ఎదురు తిరగకూడదు. దాని మీద మాత్రం కక్ష పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న జైకర్ గారు ఒకటి ఎవరు ఒక మాట మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ మాట్లాడినా, జనసేన పార్టీ మాట్లాడినా, వైసీపీ మాట్లాడినా, అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడినా తప్పే. అయితే మాట్లాడినంత మాత్రాన వెళ్ళి దాడులు చేసిన వాళ్ళని మరి ఆపి వాళ్ళని జైల్లో పెడతాం తప్పు అవుతుందా? ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా? అది చెప్పండి మీరు సూటిగా. ఆ దాడిలో గాయపడిన వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి. ఆ దాడిలో గాయపడిన వాళ్ళు ఎవరు లేరు. దానిలో నిరసన తెలియజేయడానికి మాత్రమే టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే టీడీపీ వాళ్ళు రాళ్లు రువి టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టడం మూలాన జరిగినటువంటి ఒక చిన్న అసందర్భమైనటువంటి గొడవ తప్ప దాంట్లో ఎవరు గాయపడిన వాళ్ళు లేరు. కానీ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు ఎంతమందిని చంపారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని ఊళ్ళల్లో నుంచి బయటికి పంపించారు, ఎంతమందిని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు, ఎన్ని కుటుంబాలను అనాథ కుటుంబాలుగా మార్చేశారు, ఎన్ని కుటుంబాలని ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు అనేది చూస్తూ ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. వెంకయ్యమ్మ గారు అంటే ఆయన పేరేంటి, ప్రతిపాటి పుల్లారావు గారి భార్య బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి సిఐల్ని, ఎస్ఐల్ని వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. కానీ నిన్న అసలు ఆ అమ్మాయి ఆ కానిస్టేబుల్ ఆవిడ సెల్ఫీ దిగలేదు. ఎవరో తీసుకునేటటువంటి సెల్ఫీలో ఆవిడ కూడా అక్కడ ఉన్నది కాబట్టి ఆ సెల్ఫీలో ఆవిడ కూడా భాగస్వామి అయ్యిందని చెప్పి ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇలా
కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగాలు తెలుగుదేశానికి ఉంటాయి, చంద్రబాబు నాయుడుకు ఉంటాయి, పవన్ కళ్యాణ్కి ఉంటాయి, లోకేష్కి ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ అండి. ఆయన అన్ని ప్రజల కోసం ఆలోచిస్తాడు. ప్రజా పరిపాలన ప్రజారంజకంగా సాగించాలని మాత్రమే కోరుకుంటాడు తప్ప వీళ్ళకిలాగా డర్టీ పాలిటిక్స్ ఆల్రెడీ చెప్పేశాడు కదా. కేసీఆర్ ఏనాడో చెప్పాడు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని. కేసీఆర్ అంటే మీ ఫ్రెండ్ అండి. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ డర్టీయెస్ట్ పొలిటీషియన్ భుజాన్ని వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ద డర్టీయెస్ట్ పొలిటీషియన్స్ లో ఒక పొలిటీషియన్. కాదండి, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు గుర్తుకొచ్చారు మీకు? కేసీఆర్ గారు ఎందుకు గుర్తుకొచ్చారు? ఇప్పుడు అంటే ఇదివరకు ప్రతి విషయానికి భుజాన్ని వేసుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మసుమరిలో ఒక అమ్మాయి, ఒక బాలిక ఈనాటి వరకు అడ్రస్ లేకుండా పోతే ఈనాటి వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. ఎప్పుడో జరిగినటువంటి సుగాలి ప్రీతి కేసు విషయం గురించి మాట్లాడుతూ సిబిఐకి అప్పచెప్పాలి, దానికి అప్పచెప్పాలి, దీనికి అప్పచెప్పాలి అంటే తెలుగుదేశం వాళ్ళే తెలిసినప్పటి నుంచి ఆయన నిమ్మక నీరెత్తినట్లు కిమ్మనకుండా కూర్చోవడం అంటే జైకర్ గారు విఎస్ఆర్ చౌదరి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. జైకర్ గారు చౌదరి గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. చౌదరి గారు మీ వాయిస్ వినపడదు. చౌదరి గారు ఆయన ఫోన్లో ఉన్నారు. మా సుజాత గారి వాయిస్ మీ వాయిస్ ఆయన వినపడదు. మీరు అడిగింది నేను అడుగుతాను ఆయన్ని. ఎవరైతే గతంలో ఉన్న 13 ఏళ్ల కుర్రాన్ని కాల్ చేసినప్పుడు ఏమైపోయారు మీరు? అమర్నాథ్ గౌడ్ కాలిపోయినప్పుడు ఏమైపోయారని అడుగుతున్నారు. దాని గురించి చెప్పమంటున్నారు. ఇప్పుడు ఇలా గతాలన్నింటి గురించి మాట్లాడాలని అంటే చెరుకులపాటి నారాయణ రెడ్డిని చంపినప్పుడు ఏమనాలి, అంతకన్నా ముందు నుంచి రావాలి అని అంటే ఆ చివరి నుంచి రావాలి అని అంటే మల్లెల బాబుజీ హత్య దగ్గర నుంచి, పింగళి దశరథరామ హత్య దగ్గర నుంచి, వీళ్ళు చేసిన ప్రతి రాజకీయ హత్యల దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది సార్. చిట్టు చివరికి రామ్మూర్తి నాయుడు జైలుతో బంధించినటువంటి విషయాన్ని కూడా చర్చించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లోనే ఉమా మహేశ్వరిని చున్నీతో చంపినటువంటి విషయాలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. అనేక రకాలైనటువంటి అంశాలను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఒకే ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నానండి. అది జరిగినటువంటి అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి పిల్లాడి విషయంలో జరిగినటువంటి దాని మీద ప్రతి విషయమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఆ నిందితులను అరెస్ట్ చేశారు. మరి అనంతబాబుని ఎందుకు వదిలేశారండి? అనంతబాబుని ఎందుకు వదిలేశారు? వినండి, హలో, అనంతబాబుని ఎందుకు వదిలేశారు అంటున్నారు. అనంతబాబు కూడా జైలుకి వెళ్ళొచ్చాడు వీళ్ళకిలాగా. ఇప్పుడు మొన్న అతి దారుణంగా రోడ్డు మీద నరికి చంపినటువంటి రషీద్ నరికి చంపినటువంటి వాళ్ళని ఈనాటి వరకు అరెస్ట్ చేయలేకపోవడం అనేది ఎంత దరిద్రం అంటే, ఎంత దారుణం అంటే, ఇటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు నేను ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ చెప్పాల్సి వస్తే బోల్డ్ అని వస్తాయండి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్న జైకర్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. సాల్మనీ సెక్స్ రాకెట్ లో ఇరుక్కుపోయి ఉన్నటువంటి బోడే ప్రసాద్ ను గాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను గాని, ఆ పిల్ల పేరేంటి సుమశ్రీ అనేటటువంటి పిల్ల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ఆ అమ్మాయి ఇంటిని బలవంతంగా లాక్కున్నటువంటి బోండా ఉమా మహేశ్వరరావును గాని ఈనాటి వరకు అసలు వాళ్ళ మీద చర్యలే లేవు. ఎందుకు తీసుకోలేదు? మీ ప్రభుత్వం ఉంది కదా, గతంలో 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. ఏమండి జైకర్ గారు మీరు ఇప్పుడు చేసిన ఆరోపణలు, ఈ ఆరోపణలు అవన్నీ ఇప్పుడు జరిగినాయి కావు. గతంలో మీ ప్రభుత్వం మరి బోండా ఉమ్మ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? గతంలో మీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు? అంటే ఓన్లీ ఆరోపణలేనా, నిజాలు కావా? ఇప్పుడు సుమశ్రీ అనేది ఆరోపణ. ఇప్పుడు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. సుమశ్రీ అనేది ఆరోపణ.